మిథున రాశి వాళ్ళకందరికీ కూడా ఎక్కడైతే మనకు సూర్యగ్రహం మారుతుందో దానివల్ల బంధువులతో స్నేహితులతో పనికిరాని గొడవలు, సమయం కాలయాపన జరగటం, వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు కానీ వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వటం అలాంటివి జరగకుండా చూసుకోండి. సొంతంగా మీ పనులు మీరు చేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకు ఉంది. మరి ధన ఆదాయం బాగుంటుంది, చదువు బాగుంటుంది, పిల్లలది విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం. సంతానం యొక్క డెవలప్మెంట్ తగ్గుతుంది. అనుకున్న పనులు వెంటనే జరగవు. కొన్ని తల్లితో నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఉంటారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకునే అవకాశాలు ఉంటాయి. పెళ్లి కానీ వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టం చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. పెద్దల సహకారంతో అన్ని అభివృద్ధి జరుగుతాయి. అదృష్టం మీ వెంటే ఉంది. ధర్మాన్ని ఖచ్చితంగా ఫాలో చేస్తారు. ఉద్యోగస్తులకు చక్కటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు అన్నీ జరుగుతాయి. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో మీరు చాలా పైకి వస్తారు. మంచి లాభాలతో వ్యాపారాన్ని పూర్తి చేస్తారు ఈ వారం అంతా కూడా మనం చెప్పొచ్చు. ఖర్చుల విషయానికి వస్తే మీరు ఖర్చులు చాలా కంట్రోల్లో ఉంటుందని కూడా మనం ఈ మాట చెప్పొచ్చు. రోజు బుధ మంత్రాన్ని 17 సార్లు చదవటం మీకు ఎంతో మంచిది.